అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. దాదాపు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అభివృద్ధి తిరోగమనం వైపు నడుస్తూ ఉంది. అయినా కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఈ ఉద్యమాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలనే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. చెప్పేది శాంతి వచనాలు, చేసేది విధ్వంసాలు. సమైక్యాంధ్ర ఉద్యమంలో స్వల్పమైన నష్టం, స్వల్పంగా కొన్ని దాడులు జరిగినాయి. ఈరోజు ఇక్కడ ఉద్యమాన్ని నడిపించేవాళ్ళు ప్రత్యేకంగా కొంతమంది వాళ్ళ నోటి దురద తీర్చుకునేదానికి, వాళ్ళు ఏదో హీరోలు అనిపించుకునేదానికి అమాయకుల్ని రెచ్చగొట్టి వందల కోట్ల రూపాయల ఆస్తులు నష్టానికి కారకులవుతున్నారు. కరెక్ట్ కాదు ఇది. ఇప్పటికి కూడా హరీష్ రావు గారు దమ్ముంటే ఓయూకి రండి, కేయూకి రండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది పెద్ద హీరోయిజం కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మొన్న మీ తమ్ముళ్ళు, తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు జేఏసీ పిలుపు మీద 39 మంది రాజీనామాలు చేసి మీ ఉద్యమానికి మద్దతు ఇచ్చేదానికి ఓయూకి వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఏ విధంగా సత్కరించినారో అందరు చూసినారు. మీ అనుచరులు మీరు రెచ్చగొట్టి పంపించిన వాళ్ళకి ఎలాంటి సత్కారం జరిగిందో చూసాం. కొత్తగా ఆంధ్ర వాళ్ళు వస్తే, తెలంగాణ వాళ్ళకి అంత సత్కారం చేసిన తర్వాత ఆంధ్ర వాళ్ళు వస్తే ఏ విధంగా చేస్తారో అందరికీ, ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ గారిని నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టేసి తెలుగు తమ్ముళ్ళు రాండి అని చెప్పేసి పిలిపిస్తున్నావు. మా నినాదం మొదటి నుంచి తెలుగు జాతి సమైక్యాంధ్ర. పరిస్థితుల దృష్ట్యా 2009లో తెలంగాణకి ఒప్పించి ఒక నిర్ణయం పార్టీ తీసుకుంది. పట్టుమని 10 మాసాల కాలే. నేను కాంగ్రెస్ వాళ్ళలాగా 69 నుంచో, లేకపోతే 2002 నుంచో, 2004 నుంచో, 2009 నుంచో నాన్ స్టాప్గా మోసం చేయలే. మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. సోనియా గాంధీని వదిలిపెట్టి కాంగ్రెస్ వాళ్ళు రమ్మని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? మేమేమన్నా తెలంగాణలో 2000 సంవత్సరంలో తెలంగాణలో ఎమ్మెల్యేల చేత ఒక ఫోరం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి సంతకాలు పెట్టి ఢిల్లీకి పంపించలే. ప్రణబ్ కమిటీలు వేయలే, రోసీ కమిటీలు వేయలే. 2000 సంవత్సరం నుంచి మోసం చేసేవాళ్ళని వదిలిపెట్టి చంద్రబాబుని వదిలిపెట్టి రమ్మని చెప్పేసి కేసీఆర్ ఎట్లా మాట్లాడతాడు? ఇది టీఆర్ఎస్ స్వార్థ ప్రయోజనాలకి ఉద్యమాన్ని వాడుకుంటుంది. దాంట్లో కాంగ్రెస్ కుమ్మక్కి అవుతుంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం పాలు చేస్తున్నారు. రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది. తెలంగాణ, హైదరాబాద్ పేరెత్తితే నాలుకలు తెగ్గొస్తానని చెప్పి చెప్తున్నారు కదా కేసీఆర్ గారు. ముఖేష్ గౌడ్ నాలుక ఏం కోస్తావు? తెగ్గొస్తావా? ముఖేష్ గౌడ్, దానవ నాగేంద్రాలు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ నాలుకలు తెగ్గొసే దమ్ము హరీష్ రావుకి, కేసీఆర్కి ఉందా? ఆంధ్ర వాళ్ళని మాత్రం అంత చులకనగా ట్రీట్ చేస్తారా? తెలంగాణ వాళ్ళు మాట్లాడితే తోక ముడుచుకొని ఇంటికి పోతారా? తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాత్రమే అవమానం చేస్తారా? కాంగ్రెస్ సోనియా గాంధీని ప్రైజ్ చేస్తావు, దేవత అని చెప్పేసి ఊరేగింపు చేస్తావు. పక్కన కాంగ్రెస్ మంత్రులను పక్కన పెట్టుకొని రాజకీయాలు చేస్తావు. 39 మంది రాజీనామా చేసి ఓయూకి వస్తే అవమానం చేస్తావు. ఇది ఎక్కడ న్యాయం అంటాను? ఈరోజు రాష్ట్రంలో పరిపాలన లేదు. ఇప్పటికి చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఎవరైనా సమస్య మీద పోయి కలిస్తే నా వల్ల కాదు, గవర్నర్ని కలవండి అని చెప్పిన ముఖ్యమంత్రి రోసయ్య. మొన్న గవర్నర్ దగ్గర సమీక్ష పెట్టావు. నిన్న జేఏసీ నేతలు పోతే గవర్నర్ని కలవమని చెప్పావు. నా పరిపాలన నా వల్ల కాదు అని చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రోసయ్య. అప్రకటిత రాష్ట్రపతి పాలన కొనసాగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. స్టార్ట్ అయిపోయింది రాష్ట్రపతి పాలన. ఉద్యమాలను ఉక్కుపాదం మోపేదానికోసమే నరసింహన్ ఆయన గవర్నర్గా ఇక్కడ పోస్ట్ చేసినారు. రాగానే ఒక ముఖ్యమంత్రిని, హోంమంత్రిని, డీజీపీని పెట్టుకొని సమీక్ష చేసిన మొట్టమొదటి గవర్నరు.
ఎక్కడైనా గవర్నర్లు రిపోర్ట్స్ అడుగుతారు ప్రభుత్వం నుంచి, అంతేగాని ఎప్పుడు కూడా సమీక్షలు డైరెక్ట్గా చేయరు. దానికి తగ్గట్టు ముఖ్యమంత్రి గారు కూడా గవర్నరే చూసుకుంటాడని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? అశాంతి, ధరలు పెరిగిపోయినాయి, రవాణా స్తంభించిపోయింది, ఆర్టీసీ వందల కోట్ల నష్టంలోకి వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులందరూ నష్టాలు పాలవుతున్నారు. హోటళ్ళు, రెస్టారెంట్లు ఒకటి కాదు, ఒక్క ఆంధ్ర వాళ్ళు నష్టపడుతున్నారని చెప్పేసి భ్రమపడుతున్నారు తెలంగాణ సోదరులు. తెలుగు వాళ్ళు మొత్తం తెలంగాణతో కూడా అన్ని పరిశ్రమలు నష్టంలోకి వెళ్ళిపోతున్నాయి. మరి ఉద్యమాలు చేయకూడదని కాదు, ఆంధ్రాలో జరిగిన ఉద్యమాన్ని చూసి నేర్చుకోండి. రాజీనామాలు చేశారు, వందల మంది మేము నిరాహార దీక్షలు చేశాం, శాంతియుతంగా చేశాం. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు ఒకటో రెండో జరిగినాయి, దాన్ని కూడా వ్యతిరేకించాం. మీరు కేసీఆర్ గారు చెప్తారు నా ప్రాణం మొదటి ఇస్తానంటాడు, 4 లక్షల మంది తెలంగాణ తమ్ముళ్ళు ప్రాణాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయంటారు. మీ కోరిక ఎంతమంది చచ్చినా పర్వాలేదు, టీఆర్ఎస్ కేసీఆర్ స్వార్థ ప్రయోజనాలకే పణంగా పెట్టేదానికి సిద్ధపడిపోయినారు. వాళ్ళ కుట్రల్లో భాగస్వాములు కావద్దని చెప్పి చెప్తున్నాం. నిన్న 250 సంవత్సరాలు 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏర్పడి పండగ చేసుకున్నారు ఢిల్లీలో. ఎంతోమంది పేర్లు చెప్పినారు, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు. తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారి పేరు ఉచ్చరించలే. ఒక్క కాంగ్రెస్ నాయకుడు అడగటంలా, మాట్లాడితే తెలంగాణ వాళ్ళ అవమానాలు జరుగుతున్నాయని మాట్లాడతారు. పివి నరసింహరావు గారి పేరు 125 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో, అందులో ఒక ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన వ్యక్తి, ఓపెన్ ఎకానమీకి తలుపులు తెరిచిన వ్యక్తి, ఆ రోజు పార్టీని కాపాడిన వ్యక్తి, క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని దేశ స్థాయిలో కాపాడిన వ్యక్తి పేరు ఉచ్చరించలేదే. ఎవరైనా తెలంగాణ నాయకులు అడిగారా? మేము అడుగుతున్నాం, తెలుగు బిడ్డలం కాబట్టి, తెలుగు జాతి గౌరవం మాకు ఉంది కాబట్టి. ఎన్టీఆర్ తెలుగు జాతి, అందుకనే ఢిల్లీలో జరిగే పరిణామాల కోసమే ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు. ఈరోజు ఇక్కడ అడిగే టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ప్రాంత నాయకులు ఒక్కరు దాన్ని ప్రశ్నించలే. ఇంకొకటి ఏంటంటే, 125 సంవత్సరాల పండుగలో గాంధీ భవన్లో కూడా ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్లో అందరూ ఆతృతగా ఎదురు చూశారు. బయట చాలామంది చెప్పుకున్నారు. అదే వేడుకల్లో గాంధీ భవన్ నుంచి రాజ్భవన్లో రాసలీలలు అని చెప్పేసి వీడియో క్యాసెట్ సీడీలు విడుదల చేస్తారని చెప్పేసి చాలామంది వెయిట్ చేసినారు. దాంట్లో వృద్ధనేత తివారీ, యువ ఎంపీలు ఆ రాసలీలలో పాల్గొన్నారు. అవన్నీ కూడా వీడియో క్యాసెట్స్ ఉన్నాయి, అవి గాంధీ భవన్ నుంచి విడుదల చేస్తారని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేసినారు. కానీ ఎందుకునో విడుదల కాలే. అవి విడుదలైతే సూపర్ హిట్ అవుతాయి, మార్కెట్లో పెట్టినా కూడా మంచి సేల్ అవుతాయి. ఇప్పటికీ ఆ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి రాజ్భవన్లో రాచక్రీడలు జరిపిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎంతటి రసికులో తెలుసుకోవాలని ప్రజలు చాలా ఆకాంక్షలో ఉన్నారు. ఆ పేర్లు బయట పెట్టండి అంటాము. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వాళ్ళ కార్యక్రమాలు తెలుసుకోవటం ప్రజల బాధ్యత. దాన్ని కప్పిపుచ్చేదానికి ప్రయత్నం చేయబాకండి. ఇంకొకటి ఏంటంటే, వసంత నాగేశ్వరరావు గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన బహుశా ఇప్పుడు ముత్తాత. ఆయన ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం కాలం చెల్లిన జయాంధ్ర నినాదాన్ని పట్టుకొని వస్తున్నాడు.